నాగార్జునకి గూటం కొట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎన్ కన్వెన్షన్ని కూలగొట్టేశారు. ఇంతకుముందు కూడా నోటీసులు ఇస్తే లేదు అది నాదే అని చెప్పి దొబ్బించుకున్నాడు నాగార్జున. కానీ కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకున్న దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కుప్ప తునకర అయ్యేలాగా చేపించాడు. ఈ కాన్సెప్ట్ పేరు హైడ్రా. నాగార్జున గారేమో అది లీగల్గానే కొనుక్కున్న డబ్బులు ఇచ్చి అంటాడు. ఎవరి దగ్గర కొనుక్కున్నాడు? ఆధారాలు లేవు. ఆధారాలు కనుక ఉంటే నేను ఆపేవాడిని అని రేవంత్ రెడ్డి. స్టే తెచ్చుకున్న దాన్ని ఎలా కూలగొట్టారు మీరు? ఎవరి పర్మిషన్ ఉంది అని నాగార్జున. ఒకప్పుడు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఫ్రెండ్షిప్తో నాగార్జున గారు ఆ స్థలాలన్నీ కబ్జా చేసేసి ఎన్ కన్వెన్షన్ అని కన్స్ట్రక్ట్ చేశాడు. ఒక పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళ ఫంక్షన్స్ దాంట్లో చేస్తారు. ఒక ఫంక్షన్కి దాదాపుగా 80 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా తీసుకుంటాడు నాగార్జున. గత 5 ఏళ్ళుగా బాగానే సంపాదించుకున్నాడు నాగార్జున. కానీ దేనికైనా ఒక టైం వస్తుంది. ఇప్పుడు టైం వచ్చింది రేవంత్ రెడ్డికి. ఈ కుంట మొత్తం ఇది గవర్నమెంట్ది, కబ్జా చేశావు అనే ఉద్దేశంతో మొత్తం కూలగొట్టేశాడు. నాగార్జున లబోదిబోని మొత్తుకుంటున్నాడు. నోటీస్ ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు? నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది గవర్నమెంట్ది, పక్క ఆధారాలు ఉన్నాయి అని రేవంత్ రెడ్డి. ఆధారాలు ఉంటే చూపించండి, ఆధారాలు చూపించినా సరే నాకు ఆల్రెడీ స్టే ఉంది అని నాగార్జున. మొత్తానికి నాగార్జున భలే చిక్కుల్లో పడ్డాడు. చాలామంది యూట్యూబర్స్కి డబ్బులు తెచ్చి పెడుతున్నాయి నాగార్జున కన్వెన్షన్, ఎన్ కన్వెన్షన్.